మీ ఓట్ల కోసం పెట్టుకున్నటువంటి ఒక పథకం తప్ప ఈ రోజు తెలంగాణలో భార్యలకు అక్క చెల్లెళ్లకు టికెట్లు ఇచ్చే పరిస్థితులలో ఈ తెలంగాణ మొగోళ్ళు లేరు కాబట్టి మేము బస్ టికెట్ ఇస్తామని మీరు అంటారా? ఈ రోజు పండుగలకు పబ్బాలకు ఒక కాలంలో మొగోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ భార్యలకు పిల్లలకు పండుగ వస్తే ఆడపిల్లలకు బట్టలు కొనిచ్చేది. ఈ రోజు ఆడోళ్లకు చీర కొనిచ్చే దిక్కు కూడా ఈ రోజు ఇక్కడ తెలంగాణ ఉన్న మొగోళ్ళు లేరని చెప్పి మీరు అంటారా? ఈ రోజు కాబట్టి మేము పండుగలు మేము చీర కొనిస్తామంటారా? ఆ పైసలన్నీ మీ పార్టీ ఫండ్కి వెళ్ళి పెడుతుండ్రా లేకుంటే ప్రజా ఖజానాకి వెళ్ళి పెడుతుండ్రా? ప్రజా ఖజానా కోసం పెడతా ఉన్నారు. ఈ రోజు పేదరికాన్ని పెంచుతున్నది మీరు. ఈ రోజు ఆ పేదరికాన్ని పెంచి వాడు మీ పథకాల మీద ఆధారపడేట్టుగా చేస్తుంది మీరు. ఈ రోజు ఏం చెప్పెడుతుండ్రు? ప్రభుత్వం దగ్గర పైసలు లేవనంటారు. 44 మంది చనిపోయినా ఈ రోజు తెలంగాణలో 44 మంది చనిపోయినా ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు స్పందించాయి. ఈ రోజు ఇక్కడ యూనియన్లు మాట్లాడాయి. ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడారు, ఐపీఎస్లు మాట్లాడారు. ఈ రోజు ఎవరు కూడా కానిస్టేబుల్ చచ్చిపోయినారు, ఎస్ఐలు చచ్చిపోయినారు, సిఐలు చచ్చిపోయినారు. ఇంత మంది చచ్చిపోయినా ఈ రోజు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ డాక్టర్లను, కలెక్టర్లను, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసినటువంటి బడిపంతులు ఈ రోజు పిట్టల లెక్క రాలిపోతా ఉన్నారు. పిట్టల లెక్క రాలిపోతా ఉన్నారు. ఆ మనుషులకు విలువ లేదా? వాళ్ళు మాట్లాడి చనిపోరా? ఇంకొక విచిత్రమైన సంఘటన ఇక్కడ జరుగుతా ఉంది. ఈ రోజు నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లా తెలంగాణలో ఈ విధంగా ఎవరు పట్టించుకుంటలేరు, ఇక్కడ హక్కులు ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి నేను ఈ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన. జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో రిటైర్డ్ అయిన వారి పైసలు వాళ్ళకి ఇయ్యాలి, వాళ్ళ పిఆర్సి వాళ్ళకి ఇయ్యాలి, వాళ్ళ డిఎల్ వాళ్ళకి ఇయ్యాలి అని చెప్పేసి 8 వారాలు ఇయ్యాలని జాతీయ మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి ఈ రోజు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి మొన్న 6వ తారీఖున ఆర్డర్ వచ్చింది. గవర్నర్ గారికి ఇస్తున్నా, దయచేసి మీరు మీ వల్ల కాలేదు, కనీసం మేము తెచ్చిన ఆర్డర్ అయినా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయండి అని చెప్పేసి రాష్ట్ర గవర్నర్ గారికి ఈ రోజు ఇది ఇయ్యడానికి వచ్చిన. ఈ రోజు ఇంకో భయంకరమైన పరిస్థితి ఏం తెలుసా? ఐఏఎస్ సంఘాలు ముందుకొచ్చినాయి, ఐపీఎస్ సంఘాలు ముందుకొచ్చినాయి. అయ్యో మా కలెక్టర్ కు మా ఒక కలెక్టర్, లేడీ కలెక్టర్ కు ఈ రోజు అవమానం జరుగుతా ఉంది. ఎన్టీవీలో నరేంద్ర చౌదరి అనేటోడు ఆమె మీద ఈ రోజు ఎటువంటి ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కథనాలు పెట్టింది. కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, దానికి సెక్రటరీగా ఎవరు ఉన్నారు? జేఎస్ రంజన్ ఉన్నారు. వాళ్ళు పెట్టిన మా ఐఏఎస్ లకు రక్షణ లేదు, మా మహిళా ఐఏఎస్ భద్రత లేదు. వాస్తవానికి ఆమె ఎవరో నేను తెలుసుకున్న, చాలా మంచి ఆమె చాలా మందికి సేవలు చేస్తుందంట. ముఖ్యంగా దళిత గిరిజనుల మహిళలు ఎవరైనా పోతే భార్యాభర్తలు 2 ఐఏఎస్లు వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి ఇద్దరి మధ్యలో ఉన్న కయ్యంలల్లా గొడవలల్లా ఈ రోజు ఈమెను బలి చేసే పరిస్థితి ఉన్నది. అయితే ఈ రోజు తర్వాత ఐఏఎస్ సంఘం ఇచ్చిన 2 నిమిషాలలో ఐపీఎస్ సంఘము కూడా రిలీజ్ చేసింది. మరి ఐపీఎస్ సంఘంకు ఐపీఎస్ అసోసియేట్